అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పాసల్లపూడి నుండి దిండి వరకు నిర్మించనున్న కోనసీమ రైల్వే లైన్ కు పాత అలైన్మెంట్ ప్రకారమే భూమి సేకరించాలని డిమాండ్ చేసిన పాసల్లపూడి నగరం తదితర 7 గ్రామాల ప్రజలు కొత్త అలైన్మెంట్ ప్రకారం అనేక గృహాలు విలువైన భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఎంపీకి వినతి పత్రాలు ఇచ్చిన ప్రజలు. నా పేరు జాలం సుబ్బారావు, మాది మామిడికుదుర మండలం నగరం గ్రామం. మరి ఈరోజు మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని రైల్వే కొత్త లైన్ సమస్య మీద మరి 7 గ్రామాలకు చెందిన రైతులందరూ కూడా రైతులు అలాగే ఇల్లులు కోల్పోతున్న బాధితులు మరి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే కలెక్టర్ గారికి మేము ఇచ్చిన డిమాండ్ ఏంటంటే మన లోక్సభ మాజీ స్పీకర్ మన కోనసీమ వాసి జిఎంసి బాలయోగ్ గారు మరి కోనసీమకి రైల్వే లైన్ తీసుకురావాలని ఆయన ప్రోత్సాహంతో 2002లో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ సర్వే జరిగింది. దానికి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మరి సర్వే చేసుకుని రైతులకు కూడా మరి దీని సమాచారం ఇచ్చి మరి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని అలాగే రాళ్ళు కూడా మరి పాతడం జరిగింది. మరి రీసెంట్గా మరి ఒక 2-3 నెలల నుంచి ఒక కొత్త రైల్వే లైన్ మళ్ళీ సర్వే అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందటం, ఈ ఆందోళనలో భాగంగా మరి కలెక్టర్ గారిని ఇది 3వసారి మేము కలవటం, అలాగే మా పి గన్నవరం శాసనసభ్యులు మరి గిడ్డి సత్యనారాయణ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా మరి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి కలిసాం. అలాగే లోకేష్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొకసారి ఈవేళ కూడా కలిసాం. మరి కలెక్టర్ గారు కూడా మేము అనేక సార్లు కలవటం వల్ల మా బాధ అర్థం చేసుకుని ఆయన కూడా మాకు ఎక్కువ సమయం కేటాయించి దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకున్నారు. మరి పాత లైను ఎందుకు ఆగింది అది ఒకసారి నేను కూడా స్వయంగా పరిశీలించి సౌత్ సెంట్రల్ రైల్వే రాళ్ళు వేశారు కాబట్టి అవి కూడా నేను స్వయంగా పరిశీలించి మీకు అన్యాయం జరగదు, నేను న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ రైల్వేలో భాగంగా ఇక్కడ మన పాసిలపూడిలో కానీ చించినాడులో కానీ ఆల్రెడీ బ్రిడ్జిలు కూడా కట్టారు. దీనికి ఆల్రెడీ ఒక లైన్ అనేది నిర్ణయం అయిపోయింది ముందే, కానీ ఇప్పుడు కొత్తగా ఇలా చేయడం అనేది మరి హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ గారు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి జిఎంసి బాలయోగ్ గారి కుమారుడు మరి హరీష్ మాధుర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. త్వరలోనే ఆయన కలుతాం. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే ఒక బృందం వెళ్ళి కలుస్తుంది. మరి వీళ్ళందరికీ కూడా మా యొక్క సాధకబాధకాలు చెప్పుకుని ఈ లైన్ మార్చి మరి కొత్త సర్వేని ఆఫ్ చేసి పాత లైన్ వెళ్ళాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్. అది జరిగే వరకు కూడా మా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి ఈ అల్ట్రా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను కలెక్టరేట్ ఎదుటి నుంచి మాట్లాడుతున్నాం. మాది పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం నగరం గ్రామం. నా పేరు జాలం శ్రీనివాసరాజా. మేము అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా వేస్తున్నటువంటి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్లో ఉన్నటువంటి కొత్త అలైన్మెంట్లో బాధితులు వీళ్ళందరూ. సో అభివృద్ధికి ఆటంకం కాదు ఎవరు. బాలయోగ్ గారి స్వర్గీయ బాలయోగ్ గారి కళ ఈ కోనసీమ కొబ్బరి తోటల్లోంచి రైలు వెళ్ళాలనే ఒక కళ, ఆయన కళ నెరవేరడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బంది ఏమిటంటే 2002-2004లో ఈ ఏదైతే బోర్డర్ స్కూల్ బ్రిడ్జ్ మీద నిర్మించినటువంటి రైల్వే లైను ఒక సర్వే చేసి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఒక రాళ్ళు కూడా పాతడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా మరి ఈ రెవెన్యూ వాళ్ళు కొత్త లైన్ అని ఒక సర్వే చేయడం చాలా బాధాకరమైన విషయం. దీంట్లో
ఇప్పటికే మా కోనసీమలో 2014లో జరిగినటువంటి వైఎన్జీసీ గేలు తప్పిదాల వల్ల అనేకమైనటువంటి నష్టం, భూగర్భ జలాలు కానివ్వండి, ఇక్కడ మనుషులు కానీ చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ వారి కోసమే ఈ లైన్ మారుస్తున్నారని ఒక అపోహ ప్రజల్లో అయితే ఉంది. దీనిని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరాశ్రయులు అందరూ ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కొత్త లైన్ మాన్పించి పాత లైన్ వెళ్ళి 2002, 2004లో నిర్వహించినటువంటి ఆ సర్వే ప్రకారమే రైలు వెళ్ళాలి, ఆ సర్వే ప్రకారమే రైల్వే లైన్ నిర్మించాలి తప్ప కొత్త లైన్ వేస్తే అనేకమైనటువంటి ఆస్తి నష్టం, ఇల్లు కూడా ఎక్కువ పోయి చాలా నిరాశ్రయులు అవుతున్నారు. అలాగే గ్రామం మధ్యలోంచి సుమారు 7 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కొత్త లైన్ వల్ల. అలాగే మామిడి కుదురు కానివ్వండి, పాసర్లపూడి, పెదపట్నం, నగరం, మొగల కుదురు, గెద్దడ, పాలగుమ్మి ఇటువంటి 7 గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అక్కడ ప్రజలందరూ కూడా వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడే మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి నిరాశ్రయులందరూ కూడా ఈ బాధితులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపై మా స్థానిక శాసనసభ్యులైనటువంటి గిడ్డి సత్యనారాయణ కూడా సానుకూలంగా స్పందించి మీ యొక్క ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారు కూడా ఈ హామీ ఇచ్చి పాత రైల్వే ఎలా ఉందో పాత సర్వే ప్రకారమే వేస్తామని ఒక పాజిటివ్గా స్పందించడం చాలా మంచి విషయం. థ్యాంక్ యూ వరణ. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.